ఏ సైజు వరకైనా షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ షేప్ బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఏ సైజు వరకైనా సరే మీరు ఇలా కట్ చేయొచ్చండి. ఫస్ట్ మనము షేప్ బెల్ట్ని చూడండి, ఫస్ట్ లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 లేయర్స్ నార్మల్ ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు, అవి వేస్ట్ పీస్లు అన్నమాట. నెక్స్ట్ దీనిపైన లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది చూడండి మనకి రాంగ్ సైడ్ పైకి ఉండాలి, రైట్ సైడ్ కిందకు ఉండాలి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత అయితే తీసుకుంటాము, సో దాన్ని బట్టి మనం షేప్ బెల్ట్ యొక్క పొడవును కూడా తీసుకుంటాము. సో ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే ఛానల్స్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ని పక్కకి ఫోల్డింగ్ చేసేసి అంటే పక్కకి జరిపి ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ పడాలి. మెయిన్ క్లాత్ పైన అయితే అస్సలు స్టిచ్ పడకూడదు. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇలా పక్కకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా కనుక స్టిచ్ వేశారనుకోండి మనకి షేప్ బెల్ట్ అయితే మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది.